महेश्वराभ्या नमः। ओम वाणी हिरण्यगर्भाभ्या नमः। ओम ओम उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारक एते शर्वे ओम भूः మూడు వేళ్లతో ముక్కు పట్టుకోండి। ఓం భవః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమో నమః అచ్యుతానంత కేశవాయ నమో నమః। గోవింద గోవింద అనుకోండి। గోవింద గోవింద అద్య బ్రాహ్మణ ద్వితీయపరార్థే శ్రీచేతవరాహ కల్పే వైవత్సతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగై శ్రీశైలత్వాయువ్య ప్రదేశే కృష్ణాగోదావర్యార్మధ్యప్రదేశే సమన్मध्ये పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం లక్ష్మీవాసరే శుభవాసరే కుటుంబస్య సకల జనానాం ఆయుః ఆరోగ్య అభివృద్ధ్యర్థం ఇష్ట కామ్య అర్థ ఫల సిద్ధ్యర్థం సీతా రామచంద్ర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కర్మ కరిష్యే తదంగత్వేనా ఈ ప్రదేశం మనకు అర్హతగా ఉంటుంది। అందుకే అలాంటి కర్మణ పుణ్యవాచనాన్ని మనం చేస్తూ ఉన్నాం। కర్మణ పుణ్యాహం భవంతో భ్రువంతో కర్మణే చెప్పండి। కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి స్వస్తి న ఇంద్రో వృత్తస్రవాః స్వస్తి న భోచా విశ్వవేదాః స్వస్తి నక్షో నరిష్టనేమి స్వస్తి నా బృహస్పతిర్దధాతు పుణ్యాహం కర్మణోస్తు। గొప్పవాడయ నూనెగు మీసాలు ఉంటాయి, ఎర్ర ఉంటాడు, ఆజానుబాహుడు, పొడవైనటువంటి భుజాలు కలిగిన వాడు, అద్భుత సౌందర్యవంతుడు, నల్లగున్న చాలా హ్యాండ్సమ్ ఉంటాడు మా అబ్బాయి। అలాంటి అబ్బాయికి మీరు ఒక అమ్మాయిని చూడండి అని ఒక 5 బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించడం కన్యావరణమని వైదిక సాంప్రదాయంలో ఒక భాగం। అలాగే అమ్మాయి వాళ్ళు కూడా మా సీతామాత కూడా చాలా మంచిగా ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది। ఎంత గొప్పది మా సీతామాత అంటే పూర్వకాలంలో శివధనుస్సు ఉందండి జనక మహారాజు యొక్క ఇంట్లో। అది అటొక్క 500 మంది ఇటొక్క 500 మంది పట్టి జరిపితే కూడా జరగదట। అది ఎక్కడ ఉంది? జనక మహారాజు యొక్క పూజా మందిరంలో ఉంది। ఒకరోజు సీతామాత ఆ బంతి ఈ శివధనుస్సు యొక్క కిందికి పోయిందట। వచ్చింది, చేయి పెట్టింది, అందలేదు, అటు తిరిగింది, అందలేదు, 2 చేతులు పెట్టింది, అందలేదు, బొక్క బొర్ల పడ్డది, అందలేదు, తిక్క పుట్టింది, నీ అన్నది ఎడమ చేతితో జరిపింది। ఏది? శివధనుస్సు ఉన్నటువంటి పీటను ఎడమ చేతితో పక్కకు పెట్టేసి ఆ బాల్ తీసుకొని మళ్ళీ పీటను యథాస్థానంలో పెట్టింది। తండ్రి గొప్పడతాడని బాల్ పట్టుకొని పోయింది। అక్కడ ఉన్నటువంటి జైలుకత్తలు చూసేను, గజ్జు అన్నారు కొడుకులు, వారిని అటు 500 మంది ఇటు 500 మంది జరిపితే జరగనటువంటి పీఠము అమ్మవారు ఎడమ చేతితో గిట్లా అన్నది, మళ్ళీ గిట్లా అన్నది కనుక పక్క చిక్కినోనికి కనుక ఈమెనిచ్చి పెళ్లి చేస్తే ఎడమ చేతితో గుద్దితే మెత్తగా వెదగబెడతారు అనుకొని ఈ శివధనస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్లకు మాత్రమే ఇచ్చి చేస్తానంటాడు జనక మహారాజు। అలా అంత గొప్పనైనటువంటి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గినటువంటి రామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు చేస్తూ ఒక 5 బ్రాహ్మణోత్తములకు మంత్రంతో సహా దక్షిణ తాంబూలాలు ఇస్తాం। మేడం ఒక 5 11 రూపాయలు। ఓం కన్యావరణం గద్వేన కన్యాధ్వతాం కన్యాం మేడం ఓం కన్యావరణం గద్వేన ఒక 11 రూపాయలు కన్యాదానం। నూతన యజ్ఞోపవీతం అంటే శశిరదత్త యజ్ఞోపవీతం అంటామండి। మొదటిది తండ్రి వేస్తాడు, అయ్యా అంటాం తెలుగులో। రెండవది మామగారు వేస్తాం, మామయ్య అంటాం। చూడండి, అయ్యలో అయ్య ఉన్నాడు, మామయ్యలో కూడా అయ్య ఉన్నాడు। అంటే ఆ నూతన వధువులకు మన హిందూ సాంప్రదాయం చెప్పే గొప్ప అంతఃసూత్రం ఏంటంటే
అయ్యా అబ్బాయి అమ్మాయి కాబోయేటువంటి అత్తగారు మామగారు తల్లిదండ్రులతో సమానం. మీ అమ్మా నాన్నను ఎలా అయితే గౌరవిస్తావో అలా గౌరవించు అని చెప్పడం. అందుకే అంటే అది ఒక అమ్మాయికని కాదు, అమ్మాయికంతే అబ్బాయికంతే. అమ్మాయి అయితే వాళ్ళ అత్త మామను గౌరవించాలని, అబ్బాయి అయితే గౌరవించవద్దని ఎక్కడ హిందూ సాంప్రదాయంలో లేదు. అయ్యా మామయ్య అని చెప్పారు. అలా కాబోయేటువంటి మామగారు ఆ రామచంద్ర స్వామి వారికి 2వ యజ్ఞోపవీతం చేసినాక మనం వివాహం చేస్తాం. మేడం కూర్చొని సహకరించగలని మనవి. గోవిందా 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 గోవిందా. గట్టి మేళం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ ఆయుష్యమత్యం పురమంచ శుక్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః నూతన యజ్ఞోపవీత ధారణాఖ్యం కర్మ కరిష్యే తదంగ పునః ప్రాణామి హిమో దేహి భోగం జోపస్యేమ సూర్యముచ్చరంతమనుభతే మురయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం అపా ప్రాణానేవ యదా స్థానం ఉపక్వయతే. తీసుకుని వచ్చారు, వాటిని అలంకరించి పెళ్లి కూతాం. ఓం ఇమం వస్త్రాపీవసావసాదే యువోర చిత్రామంతవో అసర్గా అవాతిరతమండుతాని విస్పత్తేన మిత్ర. గోవిందా గోవిందా. మేడం అభివస్త్రా శ్వసన సీతారామచంద్ర స్వామిని గోవిందా. అమ్మ అందరు కూడా దక్షిణ పెట్టుకొని, అంటే అబ్బాయి ముత్తాత ముత్తాత తాత ఎవరు, అలాగే అమ్మాయి ముత్తాత ముత్తాత తాత ఎవరని చూడాలి. అవి జ్ఞాపకం ఉంటలేవనుకోండి, కనీసం అటు 3 తరాలు ఇటు 3 తరాలైనా చూడాలి. అంటే అబ్బాయి ముత్తాత ఎవరు, అబ్బాయి ఒక్కొక్క చుక్కము, అబ్బాయి ముత్తాత ఎవరు, అబ్బాయి తండ్రి ఎవరు, అలాగే అమ్మాయి ముత్తాత ఎవరు, అమ్మాయి తండ్రి ఎవరు అని చూచి కన్యను ఇవ్వడం కానీ కన్యను తీసుకోవడం కానీ ఒక్కొక్క చుక్కబడాలి, జరుగుతూ ఉండాలి. అలా కన్యను దానం చేస్తే మరి ఏమిటి లాభం అంటే 1000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత లాభమో ఒక్క కన్యను దానం చేస్తే అంత లాభమట. మళ్ళీ మనకు డౌట్, మరి 1000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత? 7 సముద్రాల్లో ఉండేటువంటి ఇసుకనంతా కూడా ఒక్క దగ్గర కుప్పవేయాలట. అది చంద్రమండలం దాకా పోతుందట. అందులో ఉండేటువంటి ఒక్కొక్క ఇసుక రేణువును లెక్క పెట్టాలి. అలా లెక్క పెడితే ఆ లెక్క పెట్టిన సంఖ్య ఎంతైతే వస్తుందో దాన్ని 1000తో గుణించాలి. అలా ఎంత లబ్ధమైతే వస్తుందో అన్ని సంవత్సరాల కాలం పాటు మన వంశం నిలబడడానికి కన్యను దానం చేస్తాం. అది కన్యాదానం యొక్క గొప్పతనం. ఇప్పుడు మీరంతా కూడా రామచంద్ర స్వామి వారికి సీతామాతను కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఓం యజుర్వేద చతుస్సాగర పర్యంతం ఓం తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూరాజీ యొక్క ముని మనుమడు చతుస్సాగర పర్యంతం
గోబ్రాహ్మణేభ్య శుభం భవతు చతుస్సాగర పర్యంతం సంపన్న సంపన్న కనక కనక ఆభరణై ఆభరణ దాస్యామి దాస్యామి విష్ణవే విష్ణవే తుభ్యం తుభ్యం విష్ణులోక విష్ణులోక జిగీషయ ఈశయ ఎవ్వరంటలేదు అక్కడ వినపడతలేదమ్మా మైక్లో గట్టిగా చెప్తాను కన్యాం కన్యాం కనక కనకాం సంపన్న సంపన్న కనక కనక ఆభరణై ఆభరణై ఋతా కృత దాస్యామి దాస్యామి విష్ణవే విష్ణవే తుభ్యం తుభ్యం విష్ణులోక విష్ణులోక జిగీషయ గిరీశయ మధువంశానాం మధువంశానాం మధుమాతృవంశానాం మధుమాతృవంశానాం నరకాత్ కనక ఉత్తీర్ణయాత్ తీర్ణయ సాలంకృత కాలం కృత సహిరణ్యోదక హిరణ్యోదక కన్యా కన్యా దానం దానం అహం అహం కరిష్యే కరిష్యే. కన్యాం కనక సంపన్నా కనకాభరణేత్యుదాం దాత్యామి విష్ణువే తుభ్యం విష్ణులోక జిగీషయా దేవత దేవత ఇమాం కన్యాం ప్రదస్యామి పితॄణాం పితॄణాం తారణాయ అరణాయ వై వై మళ్ళీ చెప్పండి విశ్వంబర విశ్వంబర సర్వభూత సర్వభూత సాక్షిణ్య సాక్షిణ్య సర్వదేవత సర్వదేవత ఇమాం ఇమాం కన్యాం కన్యాం ప్రదస్యామి ప్రదస్యామి కష్ట సుఖాలు రెండో వస్తాయని చెప్పడం మన హిందూ సాంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అంతేకాకుండా జీలకర్ర బెల్లం పెట్టి మాడ మీద రుద్దితే ఒక రకం వైవాహిక మేడం సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన గాంధీవం గరుడధ్వజం గణపతిం గంగాధరం గౌతమం గౌరీశం గమయం గవంగపతిం గోవర్ధన మేడం సుమూర్తే సావధాన అయ్యో వాయించి విడిచిపెట్టానా సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన చక్రం చక్రధరం చకోరమణినా సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణు పత్ని లక్ష్మీనారాయణ చింతన సావధాన వీరం జనమండలం జనపదం జంబీర వంజాంబవం లక్ష్మీ సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన స్వస్త్యష్టాదీతి సహస్రాణం ద్విజగురు దైవత్యానాం సమస్త జగదాధార ఓం షష్ఠి అష్టాదీది సహస్రాణ అమ్మ నేను చెప్పేదాకా వేయొద్దు తల్లి, ఎవరు రావద్దు, దేవుని మీద వేయవద్దు. మనము ఈ దేవుని పాదాల మీద వేస్తాం, శటాల మీద. మాన్యులు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు అయ్యా నమస్కారం చేయండి అందరూ. రాష్ట్రం ధారయతాం ధ్రువ ఓం ధ్రువ గట్టి మేడ గట్టిగా ఓం ధ్రువంతే రాజా వరుణ జీరగుండ సమూర్తమండి జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు అమ్మవారు స్వామివారు గట్టి చప్పట్లు. ఓం సమూర్తే సావధాన స్వామినే గోవింద 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 స్వామినే గోవింద సమూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన గోవింద గోవింద. అమ్మా నేను ఒక్కొక్కరిని తీస్తా, మీరు వచ్చి ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. నాన్న మీ తెలిసి కార్యక్రమం మొత్తం పూర్తయిపోతుందండి. దర్శనం ఉంటుంది, మాంగళ్య ధారణ జరుగుతుంది. ఈరోజు మాంగళ్యని మట్టలను సమర్పించినటువంటి దాతలు ఆవాహయామి. ఆకుతో నిజాలండి, ఆకుతో నిజాలండి. తచ్చన్యోర ఇట్లా వచ్చినారు. తచ్చన్యోర మణిమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునా ఆదిత్య నమ ఆదిత్య నమ దీప్తాయ నమ వసుదాయ నమ వసుధారణ్య నమ కమలాయ నమ కాంతాయ నమ దికే శరణ్యే త్రయంబకే దేవి. ప్రతి హిందూ బంధువు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు
భక్తులకు ఎంతో అదృష్టం కలిగింది. అందరూ చప్పట్లు కొట్టాలి, చేతులెత్తి చప్పట్లు కొట్టాలి. సీతారామచంద్ర మహారాజ్కి దయచేసి దారిలో ఉన్న భక్తులందరూ లోపలికి వచ్చి కూర్చోగలరు. కమిటీ తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన రామాలయ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతారామచంద్ర మహారాజ్కి సీతారామచంద్ర స్వామి గోవింద. గోవింద గోవింద సీతారామచంద్ర స్వామి మూర్తికి గోవింద 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 సీతారామచంద్ర భగవానికి. ఆలయంలో ఉన్నటువంటి శాగ్నిజ్జాః రాష్ట్రం ధారయతాం ధ్రువం. దినం తదేవాః తారావరం చంద్రబలం తదేవ. అయ్యగారికి ఇచ్చే దక్షిణ మాత్రమే ఇక్కడికి రండి. ఆగాలి ఆగాలి. కుడి కుడి 5 నిమిషాలు కుడి వైపు నుండి రావాలి. రాజన్న మనీ జూనియర్ వర్క్స్ 10,116 రూపాయలు. బండారు హారికా మోహన్ కుమార్ గారు కౌన్సిలర్. వీరు పులిహోర దాతగా నిలిచారు. వీరికి కుమార్ గారు, ఆవుల ప్రశాంత్ రెడ్డి గారు, కోశాధికారి కొండారెడ్డి గారు, ఇంకా ఇక్కడి సభ్యులందరూ కూడా అందరి సహాయ సహకారాలతో ఆలయంలోకి ప్రవేశిస్తారు.